సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేసిన ఎలక్టోరల్ బాండ్ డేటా ఈ స్కీమ్ యొక్క నేరపూరిత ఉద్దేశాన్ని, స్వభావాన్ని, దీని అసలు స్వరూపాన్ని, బండారాన్ని బయటపెడుతుంది. మీకు ఈ వీడియోలో ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తాను. ఈ ఎలక్టోరల్ బాండ్లు మొత్తం మీద వివిధ కంపెనీలు, మెయిన్గా కంపెనీలే కొన్నారు. వ్యక్తులుగా కొన్న వాళ్ళలో కూడా లక్ష్మీ మిట్టల్ లాంటి వారు వ్యక్తిగతంగా కొన్ని ఉన్నాయి. టోటల్గా 12,769 కోట్లు, 12,769 crores విలువైన ఎలక్టోరల్ బాండ్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కొనుగోలు జరిగింది. ఇందులో 47.46%, 47.5% నియర్లీ భారతీయ జనతా పార్టీకే వెళ్ళాయి. ఏ కంపెనీ బీజేపీకి ఇచ్చింది అన్న డేటా ఇంకా తెలియదు. ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలివిగా ఎలక్టోరల్ బాండ్లు ఏవి ఎస్బీఐ అమ్మింది, ఎలక్టోరల్ బాండ్లు ఎన్ని అమ్మినా ఎస్బీఐ, రాజకీయ పార్టీలు ఎన్ని క్రెడిట్ చేసుకున్నాయని ఇచ్చారు, కానీ నెంబర్లు ఇవ్వలే. సుప్రీంకోర్టు అందుకే తాజాగా కూడా ఆదేశించింది, ఈ నెంబర్లు కూడా ఇవ్వండి అని. నెంబర్లు ఇస్తే మనకు కరెక్ట్గా అర్థమవుతుంది ఏ కంపెనీ డొనేషను ఏ పార్టీకి వెళ్ళిందని. ఇప్పటి వరకు మనకు మ్యాక్రో డేటా అంటే ఓవరాల్ డేటా ఉంది. 12,769 crores ఎలక్ట్రల్ బాండ్లు అమ్ముడుపోతే ఇందులో 47.5%, మోర్ దెన్ 47% బీజేపీకే పోయాయి. ఇందులో హయ్యెస్ట్గా కొన్న కంపెనీ ఎలక్టోరల్ బాండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నికల కమిషన్ ఫర్నిష్ చేసిన డేటాలో హయ్యెస్ట్గా కొన్న కంపెనీ ఏంటంటే ఫ్యూచర్ గేమింగ్ అండ్ హోటల్ సర్వీసెస్ అనే కంపెనీ. సో ఈ కంపెనీ హెడ్ శాంటియాగో మార్టిన్. ఇతను లాటరీ కింగ్, అనేక రాష్ట్రాల్లో లాటరీలు నిర్వహిస్తుంటాడు. సో ఇతని ఈ హిస్టరీ చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. 2019 బిగినింగ్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఫ్యూచర్ గేమింగ్ అనే కంపెనీ పైన మనీ లాండరింగ్ కేసు విచారణ మొదలుపెట్టింది. ఇది బిగినింగ్ ఆఫ్ 2019. అందరికీ తెలుసు 2019 ఏప్రిల్ మేలో లోక్సభకి ఎలక్షన్స్ జరిగాయి. సరిగ్గా లోక్సభ ఎలక్షన్స్కు కొద్ది నెలల ముందు ఈ లాటరీ కింగ్ కంపెనీ అయినటువంటి మార్టిన్ పైన, ఆయన కంపెనీ అయిన ఫ్యూచర్ గేమింగ్ పైన ఈడీ మనీ లాండరింగ్ విచారణ మొదలుపెట్టింది. ఏప్రిల్ 2, 2019 ఇండియన్ ఎక్స్ప్రెస్లో రిపోర్ట్ అయిన డేటా మీకు డిస్క్రిప్షన్లో కూడా వస్తున్నాను చూడండి. ఏప్రిల్ 2, 2019లో సుమారు 400 కోట్లకు పైగా ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఆస్తుల్ని ఈడీ ఫ్రీజ్ చేసింది. ఆ ఏప్రిల్ 2న ఫ్రీజ్ చేశారు. ఏప్రిల్ 7న 100 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొన్నింది ఈ కంపెనీ. ఈ 100 కోట్లు ఎవరికి, ఏ పార్టీకి వెళ్ళింది అని కాస్తంత ఓపిక పడితే ఇంకొక 2 రోజుల్లో తెలిపోతుంది. చూడండి సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్. 2019 ఏప్రిల్ మేలో ఎలక్షన్స్, 2019 బిగినింగ్లో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కింద ఫ్యూచర్ గేమింగ్ కంపెనీపై విచారణ మొదలుపెట్టింది. ఏప్రిల్ 2న ఆయన 400 కోట్ల పైగా ఆస్తులు ఫ్రీజ్ చేశారు. 5 రోజుల్లోగానే 100 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు కొన్నాడు. ఎందుకుంటాడు? రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వటానికే కొంటాడు కదా. ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ అది, దాంతో వేరే పని చేయరాదు, పొలిటికల్ పార్టీస్కి ఇవ్వాలి. మరి ఈడీ కేసులు నడుస్తున్న సమయంలో 100 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొని ఏ పార్టీకి ఇచ్చి ఉంటాడు? లెట్ us వెయిట్ అండ్ వాచ్. ఆ తర్వాత మీకు జూలై మాసంలో మరో 250 కోట్ల ఆస్తులను, ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ ఆస్తుల్ని ఫ్రీజ్ చేసింది, స్తంభింపజేసింది కేంద్ర సంస్థలు. ఆ తర్వాత సెప్టెంబర్ 2019లో ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ గురించి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, కేంద్ర హోమ్ మినిస్ట్రీ, సెంట్రల్ స్టేట్ డివిజన్ 8 రాష్ట్రాలకు ఒక హెచ్చరిక జారీ చేసింది.
ఇలా ఫ్యూచర్ గేమింగ్ అనే లాటరీ కంపెనీ పనిచేస్తోంది కోల్కతా హెడ్ క్వార్టర్స్గా. ఈ కంపెనీ గతంలో సిక్కిం లాటరీస్ అని నడిపింది. దాని కేంద్ర ప్రభుత్వం కేరళలో నిషేధించింది కూడా. సో ఈ కంపెనీ అనేక అవకతవకలకు పాల్పడుతోంది. అసలు రూల్స్ ప్రకారం ఏంటంటే లాటరీ టికెట్ల నెంబర్లు సీరియల్ నెంబర్ ఆర్డర్లు ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టుగా ఒకే నెంబర్తో వేల లాటరీలు అన్అకౌంటెడ్గా ప్రింట్ చేస్తోంది. సో ప్రభుత్వాల సంస్థలకు ఇస్తున్న వివరాలు వేరు, అనఫీషియల్గా ప్రింట్ చేసి లాటరీ టికెట్లు అమ్మి ఫ్రాడ్కు పాల్పడుతోంది. ఇలా సుమారు 1000 కోట్ల ఫ్రాడ్కు ఈ ఫ్యూచర్ గేమింగ్ పాల్పడింది. అంటే తన లాటరీ టికెట్లు ముద్రించాల్సిన టికెట్ల కన్నా ఎక్కువ ముద్రిస్తోంది. ఈ ఫ్రాడ్ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లో ఈ కంపెనీకి భారీగా కార్యకలాపాలు ఉన్నాయి. టోటల్గా 8 రాష్ట్రాల్లో ఉంది. ఈ కంపెనీ గురించి జాగ్రత్త పడండి, చాలా మోసాలు చేస్తున్నాడు అని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 2019లో ఈ రకమైనటువంటి హెచ్చరిక జారీ చేసింది. అక్టోబర్ 2019కి వచ్చే వరకు మళ్ళీ 190 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్నది కంపెనీ. టోటల్గా 1300 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను ఈ ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ కొన్నది. టోటల్గా అన్ని కంపెనీలు వ్యక్తులు కలిపి 12,769 12,769 కోట్లు కొంటే ఇందులో 1300 కోట్లు ఈ కంపెనీ కొన్నది. ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే ఈ ఈడీ కేసులు, ఆస్తుల జప్తు, స్తంభింపజేయడము, ఎలక్టోరల్ బాండ్లు కొనడము, వీటి మధ్య ఏమైనా లింక్ ఉందా? ఈ ఎలక్టోరల్ బాండ్లు ఏ రాజకీయ పార్టీకి వెళ్ళాయి అనేది తేలాలి. ఎందుకంటే అది ఏ రాజకీయ పార్టీకి తేలింది అన్న దాన్ని బట్టి మనకు కొన్ని విషయాలు అర్థమవుతుంది. సో ఎలక్టోరల్ బాండ్లు ఈడీ కేసుల నీడన కొన్నదా, ఈడీ కేసుల ఒత్తిడి వల్ల కొన్నదా, లేదు స్వతంత్రంగానే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి దొంగ లాటరీ టికెట్లు అమ్మే కంపెనీ భారత ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడానికి ఎలక్టోరల్ బాండ్లు కొన్నదా అనేది మనకు తేలాలి. బట్ ఈ డేటాను ఇప్పటిదాకా పారదర్శకంగా ఉంచకపోవడం వల్ల అసలు ఏ పార్టీకి లాభం జరిగింది అనేది అర్థం కావాలి. అయితే ఈ ఫ్యూచర్ గేమింగ్ ఒక్క కంపెనీ కాదు, మీరు ఎలక్టోరల్ బాండ్లు ఎక్కువ కొన్న టాప్ కంపెనీస్లో తీస్తే అనేక కంపెనీలపైన ఈడీ కేసులు, సిబిఐ కేసులు, వారు ఎలక్టోరల్ బాండ్లు కొనడు, ఈ రెండు జరిగాయి. ఆ బాండ్లు ఎక్కడికి పోయినా డెస్టినేషన్ ఇంకా మనకు తేలాలి. మళ్ళీ చెప్తున్నాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలివిగా ఆ సమాచారాన్ని ఎలక్షన్ కమిషన్ ఇయ్యలే, వితౌల్ చేసింది. ఇప్పుడు సుప్రీంకోర్టు మళ్ళీ ఆదేశించింది ఇవ్వమని. సో ఈ పెద్ద కంపెనీలు ఈడీ కేసులు, వాళ్ళ కాంట్రాక్ట్లు, ఎలక్టోరల్ బాండ్లు కొనడము, ఎలక్టోరల్ బాండ్లు విరాళంగా పార్టీలకు ఇవ్వడము, ఈ నెక్సెస్ ఏమైనా మనకు అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్క కంపెనీ కాదు, హల్దియా ఎనర్జీ అని ఇంకో కంపెనీ, ఇలా అనేక కంపెనీలపైన కేంద్ర సంస్థల కేసులు, వారు ఎలక్టోరల్ బాండ్లు కొనడం, ఈ రెండింటికి మధ్య నెక్సెస్ లేదు, ఈ లింకు చూడకూడదు అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మనకు సెలవిస్తున్నారు. కానీ ఆ ఎలక్టోరల్ బాండ్లు, ఈ దొంగ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వ కేసులు ఎదుర్కొనే కంపెనీలు కొన్న ఎలక్టోరల్ బాండ్లు ఏ పార్టీకి చేరాయన్న దాన్ని బట్టి మరింతగా మనం విశ్లేషించుదాం. ఒక్కటి మాత్రం ఈ వీడియోలో చెప్పగలను, దొంగ లాటరీలు అమ్మేవాడు భారత ప్రజాస్వామ్యాన్ని ఉద్ధరించడానికి 1300 కోట్లు ఖర్చు పెడతాడని మాత్రం నేనైతే నమ్మను.